హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఖచ్చితంగా ఎగ్జామ్ లో రావడానికి ఏవి ఉన్నాయి వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే జీడిపి యాజ్ అన్ ఎకనామిక్ మెజర్. జీడిపి ద్వారా ఎకనామిక్ ని మెజర్ చేయొచ్చా, లేదంటే జీడిపి అనేది నిజంగా ఒక డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీని ఇండికేట్ చేస్తుందా అంటే చెయ్యదు. మనం చాలా సార్లు చదువుకున్నాం. సో ఎప్పుడైతే మనకి జీడిపి గ్రోత్ రేట్ కానీ జీడిపి అనేది జస్ట్ ఏంటిది, అది ఒక దేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూస్ ని మాత్రం ఇండికేట్ చేస్తే తప్ప సో జనాల యొక్క స్థితిగతులను ఇండికేట్ చేయదు. ఇది ఏంటి, జస్ట్ ఒక దేశంలో ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎన్ని సర్వీసెస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, వాటికి ఉన్నటువంటి వాల్యూ ఎంత, క్వాంటిటీ ఇంటూ ప్రైస్, అంతే కదా. ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ అయింది, ఎంత. సపోజ్ ఒక 10 గూడ్స్ ప్రొడ్యూస్ అయినాయి, ఒక్కొక్క దాని ప్రైస్ 5 రూపీస్ అనుకుంటే 500 రూపాయలు అనేది మన జీడిపి వాల్యూ, అంతే. ఓకేనా. ఈ సంవత్సరం 500 రూపాయలు ప్రొడ్యూస్ అయినాయి, నెక్స్ట్ సంవత్సరం ఒక 600 రూపాయలు ప్రొడ్యూస్ అయినాయి, నెక్స్ట్ సంవత్సరం ఒక 700 రూపాయలు ప్రొడ్యూస్ అయినాయి. ఇలా జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతూనే పోతుంది. కానీ జీడిపి గ్రోత్ రేట్ పెరిగినంత మాత్రాన, లేదంటే జీడిపి వాల్యూ పెరిగినంత మాత్రాన ఒక కంట్రీ డెవలప్మెంట్ అయినట్టు మనం చెప్పగలమా అంటే నో, చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది జస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే ఇండికేట్ చేస్తుంది కదా తప్ప ఒకవేళ దీని ద్వారా పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. సో పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి అంటే మనం 100% లివింగ్ స్టాండర్డ్స్ పెరిగినాయి అని చెప్పలేము. ఒకవేళ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయిన దానికి ఎంత వాటర్ పొల్యూషన్ జరిగింది, ఎంత ఎయిర్ పొల్యూషన్ జరిగింది, ఎంత సాయిల్ పొల్యూషన్ జరిగింది, ఎన్ని పొల్యూషన్ జరిగిందో మనం చెప్పలేము అవన్నీ. సో అందువల్ల ఎప్పుడైనా సరే సో జీడిపి గ్రోత్ రేట్ అనేది ఎప్పుడు డెవలప్మెంట్ ఇండికేట్ చేయదు. దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. జీడిపి గ్రోత్ రేట్ పెరిగినంత మాత్రాన ఆ దేశం డెవలప్మెంట్ అయ్యిందని మనం చెప్పడానికి అవకాశం లేదు. సో ఇది మనకి డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ లో వచ్చినటువంటి సో ఇదన్నమాట. సో ఇక్కడ చూడండి, జీడిపి ఫెయిల్స్ టు క్యాప్చర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్ అండ్ యాజ్ వెల్ as స్టేట్ ఆఫ్ ద ప్లానెట్. ఎన్విరాన్మెంట్ గురించి కానీ జనాల వెల్ బీయింగ్ ని గురించి కానీ మనకి జీడిపి ఏం చెప్పదు. సో చూడండి, నారో ఎకనామిక్ ఫోకస్. సో ఇండియా చూడండి, మనకి 3 ట్రిలియన్ ఎకానమీ అయినా సరే మనకి ఏముంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మనకి దాదాపు మళ్ళీ 2021లో 132వ ర్యాంక్ లోనే ఉన్నాం మనం. ఓకే. సో 21 పక్కన తీసుకుంటే మనకి సో ఎక్స్క్లూషన్ ఆఫ్ ద అన్పెయిడ్ వర్క్. చూడండి, చాలా మంది 16.4 బిలియన్ పీపుల్ అనే వాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటిదంటే అన్పెయిడ్ వరకే చేస్తూ ఉన్నారు. ఇంట్లో మన అమ్మలు వాళ్ళు వీళ్ళు చేసే పనులన్నీ కూడా అట్లా మనం తీసుకుంటే. ఇన్ఈక్వాలిటీ చూడండి, జస్ట్ టాప్ 1% ఆఫ్ ద పీపుల్ 21% ఆఫ్ ద వెల్త్ ను హోల్డ్ చేస్తే బాటమ్ లో ఉన్నటువంటి 50% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ 13% ఆఫ్ ద హోల్డ్ ని చేస్తున్నారు మనకి. ఓకేనా. సో కాబట్టి అందువల్ల మనకి చూడండి, అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం డిప్లీషన్ అయిపోయినాయి, ఎన్విరాన్మెంట్ పోయింది మనకి. ఓకేనా. సో ఇలా రకరకాలుగా మనకి ఇవన్నీ ఏంటి అంటే నిజంగా జీడిపి పెరిగినంత మాత్రం ఒక కంట్రీ డెవలప్మెంట్ అయినట్టు కాదు అని ఇండికేటర్స్ అనమాట. ఇవన్నీ నేను గుర్తుపెట్టుకోమని నేను చెప్పట్లేదు, బట్ ఎగ్జామినేషన్ లో అసెర్షన్ రీజన్ ఇస్తాడు ఈ కాన్సెప్ట్ పైన. సో జీడిపి గ్రోత్ రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. అట్లా ఇవ్వచ్చు మనకి, అసెర్షన్ రీజన్ ఫామ్ లో క్వశ్చన్ రావచ్చు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీడిపి గ్రోత్ రేట్ నెవర్ బి ఏ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఓకే. కానీ జీడిపి గ్రోత్ రేట్ ఉండాలి. ఎందుకంటే జీడిపి గ్రోత్ రేట్ ఉంటేనే మనకేమైతుంది, ఎకానమిక్ గ్రో అవుతుంది. అప్పుడు గవర్నమెంట్కి ట్యాక్సెస్ వస్తాయి, కానీ ఆ ట్యాక్సెస్ ద్వారా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుంది. కానీ జస్ట్ జీడిపి గ్రోత్ రేట్ పెరిగినంత మాత్రాన డెవలప్మెంట్ జరిగిందంటే జరగలేదు. జీడిపి గ్రోత్ రేట్ పెరిగితే అది దేని ద్వారా పెరిగింది, ప్రొడక్షన్ ద్వారా జరిగిందా, ప్రైజెస్ ద్వారా పెరిగిందా. ఒకవేళ ప్రొడక్షన్ ద్వారా ప్రైజెస్ ద్వారా పెరిగితే ఎంత ప్రైజెస్ ద్వారా పెరిగింది, ప్రొడక్షన్ ద్వారా జరిగితే ఎంత ప్రొడక్షన్ జరిగింది, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకోవాలి మనం. ఓకే. అది మీరు అందరూ కూడా స్టార్టింగ్ లో చదివి ఉంటారు, బట్ ఇక్కడ మనకు ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది కాబట్టి దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఓకే. నెక్స్ట్ 4x రిజర్వ్స్. ఇండియా అనేది ప్రపంచంలోనే 4వ ర్యాంక్ లో ఉంది మనకి. ఎంత 4వ ర్యాంక్ లో 4x రిజర్వ్స్ అనేది ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటాయి. పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనకి, ఎవ్రీ మంత్ మారుతూ ఉంటాయి మనకి. సో అక్టోబర్ మంత్ లో కనుక తీసుకుంటే మనకి 704 బిలియన్స్ తోటి ప్రపంచంలోనే 4x రిజర్వ్స్ లో 4వ ర్యాంక్ లో ఉంది ఇండియా. 4వ ర్యాంక్ లో ఉంది. 4x రిజర్వ్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు మనకి, ఫారిన్ కరెన్సీ రూపంలో ఉన్నటువంటి 4x రిజర్వ్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు భారతదేశంలో, RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్ చేస్తారు. చాలా మంది ఫినాన్స్ మినిస్టర్ అని పెడతారు, కాదు. సో 4x రిజర్వ్స్ ఆర్ మెయింటైన్ బై ద RBI. ఎందుకు RBI 4x రిజర్వ్ మెయింటైన్ చేస్తుంది అంటే మనకి రూపీ వాల్యూని మేనేజ్ చేయడానికి కోసం. ఇండియా ఏ టైప్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ ని ఫాలో అయితే మనకి, ఫ్లోటింగ్ బట్ మేనేజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ ని ఫాలో అవుతాం మనం ఇక. ఓకే. సో అందువల్ల రూపీ ఎక్స్చేంజ్ రేట్ ని పెరగకుండా తగ్గకుండా కాపాడడానికి కోసం ఎకానమీని మనకి 4x రిజర్వ్స్ అన్ని కూడా ఎవరి దగ్గర ఉంటాయి, RBI దగ్గర ఉంటాయి. మరి 4x రిజర్వ్స్ లేదంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఏ ఫామ్లలో మనకి స్టోర్ అవుతుంది అంటే ఏమేమి వేటిని కలిపితే మనం 4x రిజర్వ్స్ అంటామంటే ఈ 4 ఒకటి RBI దగ్గర ఉన్నటువంటి ఫారిన్ కరెన్సీ కానీ, RBI దగ్గర ఉన్నటువంటి గోల్డ్ రిజర్వ్స్ కానీ, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయి, IMF దగ్గర ఉంటాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ మనం ఇండియావే కానీ ఎవరి దగ్గర డిపాజిట్ చేస్తాం, IMF దగ్గర. రిజర్వ్ ట్రాన్సే కూడా ఎవరి దగ్గర ఉంటుంది మనకి, IMF దగ్గర ఉంటాయి. ఈ 4 కలిపి మనం ఏమంటాం
ఫోరెక్స్ రిజర్వ్స్ అంటాం. ఈ నాలుగిట్ల యొక్క ఫోరెక్స్ రిజర్వ్స్ వాల్యూ అనేది మనకి దాదాపు ఎంత 704 బిలియన్స్ కి రీచ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఇండియా అనేది 4th ర్యాంక్ లో ఉంది ప్రపంచంలో. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత సో మనం 4th ర్యాంక్ లో. చైనా ఫస్ట్ ఉంది ఫోరెక్స్ రిజర్వ్ లో, జపాన్ 2nd ప్లేస్ లో ఉంది, అండ్ స్విట్జర్లాండ్ 3rd ప్లేస్ లో ఉంటే ఇండియా అనేది ఏంటిది ప్రపంచంలోనే 4వ ప్లేస్ కి ఎగబాకింది. దేంట్లో సో మనకి ఫోరెక్స్ రిజర్వ్స్. ఫోరెక్స్ రిజర్వ్స్ అంటే ఏంటి? ఈ 4 మీరు ఆల్రెడీ స్టాటిక్ సిలబస్ లో చదివి ఉంటారు, మన కరెంట్ అఫైర్స్ చదువుతున్నాం. ఈ 4 ఏమంటాం మనం? ఫోరెక్స్ రిజర్వ్స్ అని చెప్తుంటాం మనం. మరి ఇలా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటిది? ఇదే కదా. సో ద యావరేజ్ వాల్యూ ఆఫ్ దీస్ 5 కరెన్సీస్, ఈ 5 కరెన్సీస్ యొక్క యావరేజ్ వాల్యూనే మనం ఏమంటాం? ఒక SDR అని చెప్తుంటాం. ఏవి? డాలర్, అమెరికన్ డాలర్ కానీ, USA డాలర్ కానీ, యూరో కానీ, చైనా యొక్క రెన్మిన్బి కానీ, అండ్ జపాన్ యొక్క ఎన్ కానీ, సో UK యొక్క పౌండ్ స్టెర్లింగ్ కానీ, ఈ 5 కరెన్సీస్ యొక్క యావరేజ్ వాల్యూస్ నే యావరేజ్ వాల్యూస్ నే మనం ఏమంటాం? మనం SDR అని చెప్తుంటాం. సో ఈ SDR రూపంలో స్టోర్ అయినాయి, గోల్డ్ రిజర్వ్ స్టోర్ అయినాయి, ఫారిన్ కరెన్సీ రూపంలో స్టోర్ అయినాయి, ఇవన్నీ కూడా. ఈ SDR లో ఉన్నటువంటి వాటినే మనం ఏమంటాం? ఇంటర్నేషనల్ కరెన్సీస్ అంటాం. ఈ 5 ఇంటర్నేషనల్ కరెన్సీస్, మిగతావన్నీ కూడా డొమెస్టిక్ కరెన్సీ. ఈ 5 ఇంటర్నేషనల్ కరెన్సీ అంటే ఏంటిది? ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఈ కరెన్సీస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆల్ దీస్ 5 ఆర్ ద వాట్? ఇంటర్నేషనల్ కరెన్సీస్. ఇవన్నీ కూడా ఏంటి మనకి? ఇంటర్నేషనల్ కరెన్సీస్. అంటే ప్రపంచంలో ఏ దేశమైనా సరే వీటిని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ FATF అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది మనం చాలాసార్లు మీ అందరికీ తెలుసు, మీరు కూడా చదివి ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్ రూపంలో ఇచ్చినప్పుడు మనకు ఒకటి తెలిసి ఇంకోటి తెలియట్లేదు. అది మేజర్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది 1989లో ఎవరు స్టార్ట్ చేశారు? ఇది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 1989లో మొట్టమొదటిసారి ఎవరు? G7 కంట్రీస్ స్టార్ట్ చేశాయి. అది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇస్తారు ఎగ్జామినేషన్ లో, మనకు అప్పుడు డౌట్ వస్తుంది జనరల్, ఇది ఎవరు స్టార్ట్ చేశారు అనే దానిపైన డౌట్ వస్తుంది మనకి. సో G7 కంట్రీస్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో మనకి సో 39 కంట్రీస్ అనేది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో ఉన్నాయి. మన భారతదేశం కూడా జాయిన్ అయింది మనకి. సో ఇండియా అనేది మనకి అబ్జర్వర్ స్టేటస్ ఎంజాయ్ చేసింది 2006 వరకు. 2010లో ఇండియా అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెంబర్ గా 34th మెంబర్ ఆఫ్ ద ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ లో జాయిన్ అయింది మనకి. ఓకేనా? అయితే ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? మనకి ప్యారిస్ లో ఉంటుంది హెడ్ క్వార్టర్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్ ప్యారిస్ లో. మరి ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది అంటే 3 పనులు చేస్తుంది. ఒకటి టెర్రర్ ఫినాన్సింగ్ ఆపడానికి కోసం, రెండోది మనీ లాండరింగ్ ఆపడానికి కోసం, మూడోది ఫినాన్సింగ్ ఫర్ ద వాట్? మాస్ వెపన్స్ ఫర్ ద వాట్? డిస్ట్రక్షన్. ఈ 3 అనేటివి చేస్తూ ఉంటాయి. ఒకటి టెర్రర్ ఫినాన్సింగ్ ని ఆపడానికి కోసము, నెక్స్ట్ వెపన్స్ ఆఫ్ ద వాట్? మాస్ డిస్ట్రక్షన్, అండ్ నెక్స్ట్ ఏంటి? మనీ లాండరింగ్. ఇవి జరగకుండా ప్రపంచంలో ఆపుతూ ఉంటుంది అనమాట. సో దానికోసమే ఈ ఆర్గనైజేషన్. ఏది? ఒకటి మనీ లాండరింగ్ కోసం, రెండోది టెర్రర్ ఫినాన్సింగ్ కోసం. ఇదేంటి? సో ఎప్పటికప్పుడు దీన్ని రివ్యూ చేస్తుంటుంది అనమాట. అందుకనము ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ చేస్తుందంటే ప్రతి సంవత్సరం ఈ 4 చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్రతి కంట్రీస్ ఎవరైతే ఈ కంట్రీస్ ఉన్నాయో ఈ కంట్రీస్ ని 4 మెయింటైన్ చేస్తారో లేదని చెక్ చేస్తారు. ఫస్ట్ ఏంటిది? రెగ్యులర్ ఫాలో ఆఫ్ కంట్రీస్, అండ్ రెండోది ఏంటిది? ఎన్హాన్స్డ్ ఫాలో ఆఫ్, మూడోది గ్రే లిస్ట్, నాలుగోది ఏంటిది? బ్యాక్ లిస్ట్ అని చెప్పేసి ఇలా 4 రకాలుగా పెడుతూ ఉంటాం మనకి. ఓకే, రెగ్యులర్ ఫాలో అప్ అంటే ఏంటి? ద కంట్రీస్ దట్ హ్యావ్ ద వాట్? యాంటీ మనీ లాండరింగ్ కానీ, టెర్రర్ ఫినాన్సింగ్ కానీ, ఇవన్నిటి గురించి అంటే బాగా ఇంప్లిమెంట్ చేస్తున్న దేశాలు. రెగ్యులర్ ఫాలో అప్ అంటే రెగ్యులర్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలు. ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఈ 3టికి సంబంధించి వాళ్ళని రెగ్యులర్ ఫాలో అప్స్ అంటాం. ఇక కొంచెం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలనే వాటి ఎన్హాన్స్డ్ ఫాలో అప్ అంటే ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని. అండ్ నెక్స్ట్ వచ్చి గ్రే లిస్ట్ అంటే వాళ్ళు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. ఇక బ్లాక్ లిస్ట్ అంటే ఇంకా ఏమీ ఫాలో అవ్వట్లేదని. ఇది దిగజారుడికి నిదర్శనం అనమాట. ఇది కొంచెం మంచి బెస్ట్ అనమాట, ఇది బెటర్ అన్నమాట. ఇది ఇక వేస్ట్ అనమాట. వీళ్ళిద్దరు ఏం ఫాలో అవ్వట్లేదు అనమాట. ఓకేనా? సో అందువల్ల ఇలా 4 రకాలుగా ఉంటాయి. రెగ్యులర్ ఫాలో అప్, ఎన్హాన్స్డ్ ఫాలో అప్, గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అని ఇలా ఉంటాయి. ఈ కంట్రీస్ ని ఏదో ఒక దాంట్లో పెడతారు. ఇప్పుడు ఇండియాని దీంట్లో పెట్టారు అనమాట. మనం రెగ్యులర్ ఫాలో అప్ కేటగిరీలో ఉన్నాం. కొన్ని కంట్రీస్ ఎన్హాన్స్డ్ ఫాలో అప్ కేటగిరీలో ఉన్నాయి, కొన్ని కంట్రీస్ గ్రే లిస్ట్ లో ఉన్నాయి, కొన్ని కంట్రీస్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ద వాట్? సో దట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇస్ రిలేటెడ్ టు ద వాట్? టెర్రరిస్ట్ ఫినాన్సింగ్, వెపన్స్ ఆఫ్ ద మాస్ డిస్ట్రక్షన్ అండ్ మనీ లాండరింగ్. ఈ 3టికి సంబంధించి. ఓకేనా? రైట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో చూడొచ్చు, చూడండి, FATF ప్లేస్డ్ ద ఇండియా ఇన్ ద వాట్? రెగ్యులర్ ఫాలో అప్ కేటగిరీ. అంటే మనం రెగ్యులర్ ఫాలో దాంట్లోనే ఉన్నాం, మనం రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాం మనం. సో ఎప్పుడు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద వాట్? మ్యూచువల్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ ఆఫ్ ద వాట్? ఇండియా. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ సో రెగ్యులర్ ఫాలో అప్ కేటగిరీలో ఉన్నాయి. అంటే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా అద్భుతంగా ఫాలో అవుతున్నాం. ఈ మ్యూచువల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అంటే ఏంటిది? ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి మ్యూచువల్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. అంటే ఒకరికొకరు ఎవాల్యుయేట్ చేసుకుంటారు. ఏమని? వీళ్ళ దేశం అనేది మ్యూచువల్ అంటే ఒకరికొకరు కదా. ఇక్కడ మ్యూచువల్ అంటే ఎవరు? ఇక్కడ FATF ఇండియా ఇద్దరు ఎవాల్యుయేట్ చేసుకున్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన రూల్స్ ని ఇండియా ఏ విధంగా ఫాలో అవుతుందా లేదంటే మనం ఫాలో అవుతున్నాం కాబట్టి రెగ్యులర్ ఫాలో అప్ కేటగిరీలో ఉన్నాం. ఫాలో అవ్వకపోతే ఎన్హాన్స్డ్ లో ఉంటాం, ఇంకా దిగజారిపోతే గ్రే లిస్ట్ లో ఉంటాం, ఇంకా దిగజారిపోతే బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాం.
బ్లాక్ లిస్ట్ లోకి గ్రే లిస్ట్ లోకి వెళ్ళామనుకో IMF నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్ నుంచి కానీ ఇట్లా పెద్ద పెద్ద బ్యాంకుల నుంచి లోన్స్ రావు, లోన్స్ ఇవ్వరు, ప్రాజెక్టులు శాంక్షన్ చేయరు, ఏం జరగవు. సో అందువల్ల మనం ఏ కేటగిరీలో ఉన్నాం? రెగ్యులర్ ఫాలో ఆఫ్ కేటగిరీలోనే ఉన్నాం. ఇండియా ఎప్పుడు మెంబర్ అయింది? మనకి 2010లో ఫుల్ మెంబర్ అయింది. దేంట్లో? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ స్టార్ట్ చేసిన దేశాలు G7 కంట్రీస్ స్టార్ట్ చేశాయి. ఏ ఆబ్జెక్టివ్స్ తోటి? టెర్రర్ ఫినాన్సింగ్ కానీ, మనీ లాండరింగ్ కానీ, వెపన్స్ ఆఫ్ ద మాస్ డిస్ట్రక్షన్ కి ఫండింగ్ ఉండకూడదు ప్రపంచంలో. అలాంటి వాటిపైన విజిలెన్స్ ని పెట్టి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటుంది. దానికోసం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది. ప్రతి కంట్రీ ఫాలో అవ్వాలా. వాళ్ళు ఫాలో అయిన దాన్ని బట్టి ఈ 4 కేటగిరీలలో ఏదో ఒక దాంట్లో ఉంటాయి ఆ కంట్రీస్ అన్ని కూడా. ఓకే, యాజ్ ఆఫ్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి మనకి? 39 కంట్రీస్ అనేటివి దీంట్లో మెంబర్స్ ఉన్నాయి. అండ్ 2 ఇంక్లూడింగ్ అంటే 37 కంట్రీస్, 2 ఆర్గనైజేషన్స్, యూరోపియన్ యూనియన్ అండ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఈ 2 ఆర్గనైజేషన్స్ ప్లస్ 37 కంట్రీస్ ప్లస్ 2 ఆర్గనైజేషన్స్, మొత్తం 39. ఈ మధ్య కాలంలో మరీ చిల్లరగా అయిపోయినాయి క్వశ్చన్ పేపర్స్. అంటే 39 కంట్రీస్ అని ఇస్తాడు. 39 కంట్రీస్ కాదు, టోటల్ మెంబర్స్ 39, 37 కంట్రీస్ ప్లస్ 2 ఆర్గనైజేషన్స్. ఇట్లా ఈ మధ్యన 39 కంట్రీస్ అని ఇచ్చేసరికి మనకి ఏమైతుందంటే తొందరపాట్ల పెట్టేస్తున్నాం మనం. కానీ ఎగ్జామ్ లో ఆన్సర్ చూసిన తర్వాత ఎందుకు 39 కంట్రీస్ కరెక్టే కదా? 39 కంట్రీస్ కాదు, 39 మెంబర్స్. ఆ మెంబర్స్ లో 2 టైప్స్ ఉన్నారు, 37 కంట్రీస్, 2 ఆర్గనైజేషన్స్. ఓకే, నెక్స్ట్ వన్, కోఆపరేటివ్ బ్యాంక్స్. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి మీ అందరికీ తెలుసు, మనకి పల్లెటూళ్ళలో ఉంటాయి కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేవి, రూరల్ ఏరియాస్ లో ఉంటాయి రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అర్బన్ ఏరియాస్ లో ఉంటాయి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం. ఓకేనా? ఇవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆర్ అదర్వైజ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2002 ప్రకారం ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయినాయి. ఈ బ్యాంక్స్ అన్నిట్లను కూడా RBI అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాంక్స్ అన్నిట్లను కూడా ఈ 2 చట్టాల ప్రకారం. దేని ప్రకారం? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అండ్ బ్యాంకింగ్ లాస్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1955. దీంట్లో ఉన్నటువంటి రూల్స్ అన్నిట్లను కూడా ఫాలో అవ్వాలి. ఇవన్నీ రూల్స్, ఈ రూల్స్ అన్నిట్లను కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫాలో అవ్వాలి. యాజ్ ఫర్ దట్ ఎవరు ఆర్డర్స్ ప్రకారం? RBI ఆర్డర్స్ ప్రకారం. RBI ఆర్డర్స్ ప్రకారం ప్రతి కోఆపరేటివ్ బ్యాంక్ అనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1955 లో ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూల్స్ అన్నిట్లను కూడా ఫాలో అవ్వాలి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అయినా రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్ అయినా ఈ రూల్స్ అన్నిట్లను కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం తీసుకొచ్చింది RBI అనేది? ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ని తీసుకురావడం జరిగింది. ఏంటి? ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. వాట్ ఈస్ మీన్ బై ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్? కొన్ని బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ అంటే ఇప్పుడు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్, కరెక్ట్ అంటే ఏంటిది? అది తప్పుడు దారిలో పోతున్నాయని. అంటే వాళ్ళు ఏంటిది? లాసెస్ లో ఉన్నారు. ఆ బ్యాంక్స్ అనేవి ఏమున్నాయి? లాసెస్ లో ఉన్నాయి. అలా లాసెస్ పెరుగుకుంటూ పోతే లాస్ట్కి ఏం చేస్తుంది? సో బ్యాంక్ అని మనం క్లోజ్ చేయాల్సి వస్తుంది, క్లోజర్ అయిపోతుంది, బ్యాంక్ అనేది క్లోజ్ చేయాల్సి వస్తుంది. అందుకని వాటిని ఏం చేయాలి? మనం కరెక్షన్ చేయాలా. వాటి ఏం చేయాలా? కరెక్షన్ చేయాలా. దాన్ని మనం ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అని చెప్తుంటది. RBI అనేది అన్ని బ్యాంకులకి, కోఆపరేటివ్ బ్యాంక్స్కే కాదు నార్మల్ బ్యాంక్స్ కూడా ఇష్యూ చేస్తాయి. కానీ ఒక్కొక్కరికి వేరే వేరే గైడ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ April 1, 2025 నుంచి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ కి ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఎవరు? RBI. ఏవైతే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయో చాలా వరకు కోఆపరేటివ్ బ్యాంక్స్ లాస్ లో ఉన్నాయి కాబట్టి వాటిని ఏం చేయాలి? కరెక్ట్ చేయాలి. లాస్ లో ఉన్నాయంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువగా పెరిగిపోవడం, లాస్ లో ఎక్కువ మొత్తంలో ఉండడం, ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతుండడం, దానివల్ల బ్యాంకింగ్ సెక్టర్ మీద మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. అందువల్ల వాటిని ఏం చేయాలి? కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కరెక్ట్ చేసే మెథడే ఇదన్నమాట, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. ఓకే, మరి ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది? April 1, 2025 నుంచి. సో ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనేది ఎప్పుడు? April 1, 2025 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎవరికి? కోఆపరేటివ్ బ్యాంక్స్ కి, అర్బన్ కోఆపరేటివ్స్ కానీ. సో ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి మనకి ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. సో ఫర్ ద ఏటికి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి ఇంప్లిమెంట్ అవుతుంది. ఎవరికి? ఇప్పుడు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ని ఇలా మనం 4 రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది. టైర్ 1 అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 1000 కోట్ల డిపాజిట్స్ ఉన్నవి. టైర్ 2 ఏవైతే మనకి 100 కోట్ల నుంచి మనకి 1000 కోట్ల మధ్యన డిపాజిట్స్ ఉన్నాయని టైర్ 2 అంటాం. నెక్స్ట్ 1000 కోట్ల నుంచి 10,000 కోట్ల మధ్యలో ఉన్నాయంటే మనకి టైర్ 3. సో నెక్స్ట్ ఇవి కూడా 1000 కోట్ల కన్నా ఎబో ఉన్నాయంటే టైర్ 4. అయితే ఇక్కడ మరి 100 కోట్ల కన్నా తక్కువగా ఉన్నాయి చిన్న బ్యాంక్స్ కదా, వాటిని RBI పక్కన పెట్టేసింది, వీటికి అంత అవసరం లేదని చెప్పేసి. ఈ టైర్ 1 ఏవైతే ఉన్నాయో టైర్ 1 వాళ్ళకి ఇది అప్లికేబుల్ కాదు. ఓకే, సో ఓన్లీ టైర్ 2 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, టైర్ 3 అండ్ టైర్ 4 ఈ మూడింటికి అప్లికేబుల్. అంటే సింపుల్ ఏంటిది? 100 కోట్ల నుంచి, ఓకే 100 కోట్ల నుంచి ఎంతవరకు? 10,000 కోట్లకు పైగా సో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికే మనకి ఇక్కడ. ఓకేనా? సో 100 కోట్లు ఇక్కడ. ఓకే, సో కాబట్టి అదనమాట మన టైర్ 2 అండ్ ద టైర్ 3 అండ్ ద టైర్ 4. సో ఈ 3 అనమాట, టైర్ 2, టైర్ 3 అండ్ టైర్ 4. సో 100 కోట్ల నుంచి మనకి ఎంత? 10,000 కోట్లకి మధ్యలో, అంటే 100 కోట్ల నుంచి 10,000 కోట్ల మధ్యలో ఉన్నటువంటి బ్యాంక్స్ కి మాత్రమే ఇది అప్లికేబుల్. మనకి ఈ రూల్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి మనకి. చూడండి ఎగ్జామ్షన్ ఏంటిది? ఇక్కడ టైర్ 1 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే రూల్స్ వర్తించవు.
ఓకేనా, మిగతా వాళ్ళందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏమిస్తాడు ఎగ్జామినేషన్లో, ఆల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అని ఇస్తాడు ఎగ్జామ్లో. ఆల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కాదు, ఓన్లీ ఏంటిది టైర్ 2, 3, 4. ఓకే, టైర్ అంటారా టీర్ అంటారా మీ ఇష్టం, ఎవరి ఇంగ్లీష్ వాళ్ళకి, సరే మీ ఇష్టం. సో కాబట్టి April 1, 2025 నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అసలు ఏం ఇంప్లిమెంటేషన్ చేస్తారు అంటే ఇవన్నీ కూడా ఏమున్నాయి చూడండి, ఇక్కడ వీక్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే అవి నష్టాల్లో ఉన్నాయని. ఆ నష్టాల్లో ఉన్న వాటిని ఏం చేయాలి, తప్పుడుదో పట్టినాయి, అవి తప్పుడుదో పట్టిన వాటిని ఏం చేయాలి, కరెక్ట్ చేయాలి. అందుకోసం ఏమంటాం PCA అంటాం, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అని చెప్తుంటాం. అన్ని బ్యాంక్స్కి ఉంటుంది ఇది, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా తీసుకొచ్చారు ఇది. ఓకే, చూద్దాం మరి ఏ బ్యాంక్స్ కి ఇలాంటి ఇష్యూ చేస్తారట. మరి ఏ బ్యాంక్స్ కి ఇష్యూ చేయాలంటే ఇక్కడ 4 క్రైటీరియా చూడండి. ఒకటి లో క్యాపిటల్, హై బ్యాడ్ లోన్స్ అండ్ ద కాన్సిక్యూటివ్ లాసెస్ అండ్ ద బ్రీచ్ ఆఫ్ ద థ్రెషోల్డ్. ఈ 4 క్రైటీరియాస్ తీసుకున్నారు. చూడండి, ఏదైనా లో క్యాపిటల్, చాలా తక్కువగా క్యాపిటల్ ఉంటే అంటే ఏంటిది, ఇఫ్ ద బ్యాంక్స్ క్యాపిటల్ అడక్వసీ రేషియో ఈస్ అప్ టు 250 బేసిస్ పాయింట్స్ బిలో ద రిక్వైర్డ్ లెవెల్. ఇప్పుడు సపోజ్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనుకుందాం, అంటే మన ఇది క్యాపిటల్ అడక్వసీ రేషియో 14.5 ఉండాలి అనుకుందాం. సపోజ్ అనుకుంటే ఇప్పుడు 250 బేసిస్ పాయింట్స్ అన్నాడు, 100 బేసిస్ పాయింట్స్ ఈక్వల్ టు 1% అనమాట జనరల్ గా. అంటే ఇప్పుడు 250 అంటే ఎంత, 2.5 కదా. అంటే మనకి ఉండాల్సిన దానికన్నా ఇప్పుడు ఇది క్యాపిటల్ అడక్వసీ రేషియో 14.5 ఉండాలి. కానీ ఇప్పుడు నీకు 12 ఉంది, లేదంటే 11 ఉంది, లేదంటే 12.5 ఉంది. అంటే మనం అనుకున్న దానికైనా ఎంత తక్కువ ఉంది, 250 బేసిస్ పాయింట్స్ తక్కువ ఉంది. కాబట్టి అప్పుడు దానికి అలాంటి బ్యాంక్స్కి ఏం చేయొచ్చు, మనం ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ని అప్లై చేయొచ్చు. ఈ 4 ఒకేసారి సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 4 ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా ఆ బ్యాంక్ ని మనం ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ కింద తీసుకోవచ్చు అనమాట. అరే బాబు మీరు ఆగండి, కొంచెం ఓవర్ యాక్షన్ చేద్దని చెప్తాం వాళ్ళకి. ఇక హై బ్యాడ్ లోన్స్, దాదాపు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది ఎంత, 6 to 9% మధ్యలో ఉంటాయి ఆ బ్యాంక్ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది. సో 6 నుంచి 9% మధ్యలో ఉన్న ఆ బ్యాంక్స్ ని మనము గుర్తిస్తాం, దీనికి అవసరం, దీనికి చికిత్స చేయాలి అని చెప్పేసి. ఓకే, కాన్సిక్యూటివ్ లాసెస్ చూడండి, కంటిన్యూగా 2 సంవత్సరాల నుంచి ఆ బ్యాంక్ లాస్ లో ఉన్నా కానీ, ఓకే, లేదంటే మనకి ఏమైనా RBI చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా బ్రీచ్ చేసినా కానీ, ఈ 4 కండిషన్లలో ఏ ఒకటి సాటిస్ఫై అయినా కానీ మనం ఆ బ్యాంకులను ఏం చేస్తాం, ఇవి అదుపు తప్పుతున్నాయి, వీటిని ఏం చేయాలా, ఆరంలో పెట్టుకోవాలని చెప్తాం. అప్పుడు ఏం చేస్తారు, ఈ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ని మనం స్టార్ట్ చేసాం అనుకో, అప్పుడు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ కొన్ని మ్యాండేటరీ రిస్ట్రిక్షన్స్ పెడుతుంది RBI ఫస్ట్ వన్. సో ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లో ఏముంటాయి, కొన్ని మ్యాండేటరీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇవి ఎవరు చెప్తారు, RBI ఎట్లా చెప్తే అట్లా తలకాయ ఊపాలి. ఇది ఫస్ట్ రిస్ట్రిక్షన్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్. సెకండ్ ఏంటిది, బ్రాంచ్ ఎక్స్పాన్షన్, కొత్తగా బ్రాంచ్లు పెట్టడానికి వీల్లేదు, ఉన్నదే లాస్ లో ఉన్నామంటే ఇంకా కొత్త బ్రాంచ్లు ఏమైనా పెడతాం కదా, అది. రెండోది డివిడెంట్ పేమెంట్స్, ఆ బ్యాంకుకి వచ్చిన లాభాలు ఉంటాయి కదా, డివిడెంట్స్ అంటే లాభాలు కదా, ఆ బ్యాంకుకి వచ్చిన లాభాలు అనేది ఎవరు పంచుకోకూడదు. దానికి షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, బ్యాంకులో ఎవరు 4 కలిసి బ్యాంక్ పెట్టుంటారు కదా, ఏవైతే లాభాలు వచ్చినాయో ఆ లాభాలన్నీ పంచుకోకూడదు. ఎందుకు, ఆల్రెడీ నష్టాల్లో ఉంది, నువ్వు లాభాలు పంచుకుంటావా, అక్కడ బ్యాంకే మునిగిపోతా ఉంటే, షిప్పే మునిగిపోతా ఉంటే, షిప్ దీంట్లో ఇంజన్ నాదన్నాడంటే ఎవడు, అట్లుందనమాట. సో కాబట్టి ఏవైతే పేమెంట్స్ ఉంటాయి కదా, సో ఆ పేమెంట్స్ అన్ని కూడా పంచుకోవడానికి, ప్రాఫిట్స్ అన్ని కూడా పంచుకోవడానికి వీల్లేదు. ఓకే, నెక్స్ట్ చేస్తే రెమ్యునరేషన్ ఆఫ్ ద డైరెక్టర్. ఆ డైరెక్టర్స్, ఆ బ్యాంక్ లో ఉన్న డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెమ్యునరేషన్స్ అన్ని కూడా ఇష్టం ఉన్నట్టు సాలరీస్ పెంచుకోవడానికి వీల్లేదు, అనమాట. సో అదనమాట. సో ఇవన్నీ కూడా ఈ 4 ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఏ బ్యాంక్ అయితే ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లో ఉంటుందో, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లో ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ ఈ 4 ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా, అంటే ఇవి తీయాలి. ఏదైనా ఒక బ్యాంకుని మనం ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లోకి తీసుకురావాలి అంటే ఎట్లా, అది నష్టాల్లోకి వద్దు అంటే ఈ 4 ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా ఆ బ్యాంక్ ఆటోమేటిక్ గా ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుంది, RBI విల్ టేక్ ద వాట్ యాక్షన్. ఏంటిది, కొన్ని మ్యాండేటరీగా ఏం చెప్తే అది చేయాలి. 2 ఏం చేయాలి, బ్రాంచ్ ఎక్స్పాన్షన్ చేయకూడదు. 3వది బ్యాంక్ ప్రాఫిట్స్ అనేది దాని షేర్ హోల్డర్స్ పంచకూడదు. 4వది డైరెక్టర్స్ అనే వాళ్ళు సాలరీస్ పెంచుకోకుండా లిమిట్ లో ఉండాలి. ఈ 4 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎన్ని రోజుల పాటు ఉంటాయంటే బ్యాంక్ తిరిగి మళ్ళీ కరెక్ట్ దారిలో కంటే తిరిగి మరి లాభాలలోకి రావాలి, మళ్ళీ లాసెస్ ఉండకూడదు. ఈ NPS అనేది 6% కన్నా తక్కువ రావాలి. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఇది తగ్గిపోవాలి. అప్పుడు దాన్ని మళ్ళీ నార్మల్ కేటగిరీలో పెడతారనమాట. సో ఇది మనకి జనరల్ గా సో ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ అనమాట. అన్ని బ్యాంక్స్ కి ఇలాంటి రూల్సే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ టైం మనం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇవి పెద్ద బ్యాంక్స్ కి మారుతూ ఉంటాయి అంతే. ఈ రూల్స్ అనేటివి అన్ని బ్యాంక్స్ కి ఉంటాయి, కానీ వాటి యొక్క పారామీటర్స్ మారుతూ ఉంటాయి అంతే. పెద్ద బ్యాంక్స్ కి వేరే పారామీటర్స్ ఉంటాయి, చిన్న బ్యాంక్స్ కి వేరే పారామీటర్స్ ఉంటాయి, కానీ సేమ్ హెడ్డింగ్స్, సేమ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, తేడా ఏముండదు. కాకపోతే పారామీటర్స్ మారుతూ ఉంటాయి.
పారామీటర్స్ అంటే ఏంటిది, ఈ వాల్యూస్ మారుతుంటాయి, బ్యాంక్ టు బ్యాంక్ ఈ వాల్యూస్ మారుతుంటాయి. మనం ఇక్కడ చదువుతున్నది ఏంటిది, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి మనం చదివింది. వేరే బ్యాంక్స్ కి వేరే రూల్స్ ఉంటాయి. సో ఎందుకు వీటినే చదువుతున్నాం, మనం వేరే ఎందుకు చదవట్లేదు అంటే ఇప్పుడు స్టార్ట్ చేసింది ఆర్బీఐ. ఇప్పుడు April 1st of 2025 నుంచి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతుంది ఈ రూల్స్ అని. ఎవరికి, వీడు కానీ ఓకే. నష్టాల్లో ఉన్న లాస్ట్ 2 years నుంచి, లేక నాన్ పర్ఫార్మింగ్ అసెట్ 6 నుంచి 9% ఉన్నా, ఓకేనా. సో మనకి 250 బేసిక్ పాయింట్స్ కన్నా తక్కువ ఉన్న క్యాపిటల్ అడెక్వసీ రేషియో. సో వీళ్ళందరినీ తీసుకొని ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లో పెడతారు, ఓకేనా. మీకు క్యాపిటల్ అడెక్వసీ రేషియో చాలా సార్లు వచ్చింది, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ రేషియో నేను మీకు చెప్పడం జరిగింది. మీకు బేసల్ 3 నామ్స్ లేకపోతే దీని గురించి ఏం అవగాహన ఉండదు, అది నాది కాదు. మీరు బేసల్ 3 నామ్స్ నేర్చుకొని ఉండాలి ఇప్పటికే. ఏది ఈ క్యాపిటల్ అడెక్వసీ రేషియో అనేది బేసల్ 3 నామ్స్ కి సంబంధించింది. ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ఐడియా లేకపోతే దాన్ని మనం ఏం చేయలేము దాన్ని కూడా, ఓకేనా. సో కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకే రైట్. థ్యాంక్ యూ.